గణపతిలను చూడబోతున్నాం. గణపతులను చూడడానికి అయితే పోతున్నాం. ఇప్పటి వరకు వర్షం పడి నుండి ఇక పోతామా వద్దా అని ఆలోచించినాం. ఇది ఇప్పుడు కొంచెం తగ్గింది, అందుకే మళ్ళీ ప్లాన్ చేసినాం పోదామని కదా మమ్మ. అవును, క్రౌడ్ అయితే నార్మల్గానే ఉంది ఇప్పటి వరకు, ఎందుకంటే వర్షం పడింది కదా. ఇక వద్దాం అనుకున్నారేమో కానీ ఇప్పటివరకు అయితే ఎవరు ఎక్కువ రాలేరు. ఇక రోడ్ల మీద కూడా మామూలుగానే ఉన్నారు జనాలు, ఎవరు ఎక్కువ లేరు. ఇక్కడ రోడ్ల పైన అయితే ఎక్కువ లేరు కానీ మనం గ్రౌండ్లో చూడాలి ఎట్లున్నారు, మరి ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా, అక్కడ నడవడానికి వీలైతుందో లేదో చూసుకోవాలి ఫస్ట్ పిల్లల్ని.
అనన్య డాక్టర్ అంబేద్కర్ చెప్తున్నాడు, సరేనా? ఎవరి నిర్ణయం వారిదే. ఇప్పుడు మనం చూసిన గ్రౌండ్లో గణపతులన్నీ ఇక్కడ అండి నిమజ్జనోత్సవం జరిగేది. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఆల్రెడీ నిన్న మొన్న కొద్ది వేసేసినట్టున్నారు. ఈరోజు ఇక కొన్ని ఎవరైతే ఇక 11 రోజులు అనుకుంటారో వాళ్ళు ఈరోజు చేసేస్తారు. ఆల్రెడీ నిన్న కొన్ని మొన్న కొన్ని కొందరు వచ్చేసినాయి. ఇంకా మీకు చూపిస్తూ ఉండండి. ఇంకా చూడండి ఇక్కడనే మనకు కనిపిస్తుంది దేవుడి సామాన్ మొత్తం. ఇక ఇక్కడ ఉన్న సైడ్కి ఇక గణపతులన్నీ కొన్ని అక్కడ వదిలేసేసారు. ఇక కొన్ని కరుగుతున్నాయి, కొన్ని అట్లనే ఉన్నాయి. ఇక ఇదే గంగ, మనకు కొరట్ల గంగ ఇది. ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం లైన్ ఉంటుంది. ఇక్కడ వేసేసినా కానీ ఇక డైరెక్ట్ వెళ్ళిపోతాయి మీకు. అది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక ఫ్లో. చూసిరు అక్కడ కూడా మొత్తం కనిపిస్తున్నాయి మనకి. అంటే నిన్న మొన్న వేసేసారు కాబట్టి కొంచెం కరిగిపోతున్నాయి. ఇప్పుడు వచ్చినాయి కూడా తొందరగా కరిగిపోవాలి, ఎలాంటి ఇబ్బంది కూడా కావద్దు కాలువాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మొత్తం అన్నీ ఇక్కడ క్రెయిన్లు జేసీబీలు అన్నీ రెడీ పెట్టేసారు. అంటే కొన్ని అక్కడ వరకు ఇట్లా లిఫ్ట్ చేయడానికి కూడా వీలుండదు కదా కొన్ని గణపతులు, అందుకని చెప్పేసి వీటి సహాయంతో కొన్ని నీళ్ళల్లో వదిలేస్తారు. ఇంకా చూసిరా మనకి ఇక్కడ ఒక క్రెయిన్ ఉన్నది. పెద్ద లార్జ్ వెయిటబుల్ గణపతులు అయితే ఇవి దీంతో చేసేస్తారు. ఇక్కడ జేసీబీ కూడా నిన్న మొన్న చేసేసిన అన్ని తీసేస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే గణపతులకు ఇబ్బంది కావద్దు కదా. అన్నీ ఒక సైడ్కి వేసేస్తున్నారు గణపతులన్నీ. ఇక్కడ చూసిరా ఇదే క్రేన్. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి వీటిని వినాయకులను పెట్టి దానికి కింద స్టాండ్కి పెడతారట. కింద స్టాండ్కి అవి పెట్టేసి ఇక దీంతో మొత్తం పైన క్లిక్ చేసి అందులో వదిలేస్తారట. పెద్దగా ఉంది ఈ బెల్ట్ కదా, అది బెల్ట్ సాయంతో ఆ కింద స్టాండ్కి పట్టుకోగానే బెల్ట్ లోపల మన గణేశుడు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత స్లోగా తీసుకుపోయి వాటర్లో చేస్తారు.